ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. మీరంతా శారీరకముగాను ఆత్మీయముగాను దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నారని తలంచుచు ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశము దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. మనిషి యొక్క జీవితంలో ఆయా సందర్భాలలో పాపమును జరిగిస్తూ పాపము వలన వచ్చినటువంటి పర్యవసానమును అనుభవిస్తూ మనుషులు ఎన్నో విధములైనటువంటి బాధలను వేదనలను వారు కొని తెచ్చుకుంటారు. నిజానికి మానవ ప్రపంచం ఈరోజు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనిషి చేస్తున్నటువంటి పాపము. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఎలుగెత్తి చాటుతోంది, స్పష్టముగా చెబుతోంది. మన చుట్టూ ఉన్నటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి సన్నివేశాలు ఇవన్నీ ఈరోజు ఇలా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనిషి యొక్క పాపము, మనిషి యొక్క అక్రమము, మనిషి యొక్క అవిధేయత, మనిషి యొక్క భక్తిహీనత. దేవుడు చేయమన్న వాటిని మనిషి చేయటం లేదు, దేవుడు చెయ్యొద్దు అన్న వాటిని మనిషి చేస్తున్నాడు. అందువలన ఈరోజు ప్రపంచానికే, కేవలం ఏదో ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి కష్టం కాదు ఇది. ప్రపంచానికే ఈరోజు పాపపు ఫలితం ఆపాదించబడింది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కానీ మరణ ఛాయలే ఉన్నాయి, అంధకార శక్తులే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మనిషిని రక్షించేది కేవలము దేవుని వాక్యం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి మనిషిని కాపాడేది దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి మాత్రమే మానవ ఆత్మలను కాపాడుతుంది. ప్రియులారా, దేవుని కొరకైనటువంటి ఆలోచన, దేవుని మార్గములో నడుచుట, నీతిని అనుసరించుట అనేది ఎంత గొప్ప విషయమో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక నీతిమంతుడు ఒకవేళ ఆపదలో చిక్కుకున్న, ఒక భయంకరమైనటువంటి శోధనలో పడిపోయిన, ఒక భరించలేనటువంటి కీడును ఎదుర్కొంటున్న అతడు దేవుని సహాయమును పొంది తిరిగి లేవనెత్తబడతాడు, నిలదొక్కుంటాడు, బ్రతుకుతాడు. ఒక మనిషి నీతి మార్గములో నడుచుకోవటం వలన ఆ మనిషికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా? ఎంతటి ఆపదలో ఆ మనిషి పడిపోయినా కానీ ఆ ఆపదలో నుండి మరలా లేవనెత్తబడతాడు, దేవుని సహాయాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. నిజంగా ఈ విషయాన్ని మనం నేర్చుకుంటే నీతిని ఎప్పటికీ మనం విడిచిపెట్టం, దేవుని మార్గమును ఎప్పటికీ మనము వదులుకోము, భక్తిని ఎప్పటికీ మనము కోల్పోము. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నీతి అనేది ఎంత ఆవశ్యకమో తెలుసా? మనిషికి నీతి అనేది ఎంత ఆవశ్యకమో తెలుసా? ఒక కారులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కారుకి కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్రమాదం వాటిల్లితే ఆ ప్రమాదంలో నుండి కాపాడటానికి కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ బ్రేకింగ్ అని, అలాగే ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అని, ఇటువంటి కొన్ని సేఫ్టీ ఫీచర్స్ ఒక కారులో ఉంటాయి. అలాగే అధునాతనమైనటువంటి బస్సెస్లో కూడా ఉంటాయి, ట్రైన్స్లో ఉంటాయి, ఏరోప్లేన్స్లో ఉంటాయి.
షిప్స్లో ఉంటాయి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆయా ప్రమాదాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఎప్పుడైనా ప్రమాదం వాటిల్లితే ప్రాణాలను కాపాడుకునే నిమిత్తము కొన్ని భద్రతా ప్రమాణాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనిషి జీవితంలో భద్రతా ప్రమాణం ఏంటో తెలుసా? నీతిని అనుసరించటం. ఏ సమయాన ఎటువంటి కష్టం మన జీవితపు తలుపు తడుతుందో మనకు తెలియదు. ఏ వేదనలో మనం చిక్కుకుంటామో మనకు తెలియదు. ఏ ఉపద్రవాన్ని మనము అధిగమించవలసి వస్తుందో మనకు తెలియదు. అటువంటి పరిస్థితులలో మనకు వెన్నంటి నిలిచేది నీతి, దేవుని భక్తి, దేవుని సహాయం. అందుచేత ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందటానికి, దేవుని కృపలో కొనసాగటానికి మనము నిరంతర సాధన చేస్తూ ఉండాలి. ఏదో ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది కదా, ఇప్పుడు నాకు దేవుడు ఎందుకు అని అనుకోకండి. ఎప్పుడు మీకు ప్రమాద ఘంటికలు ఎదురవుతాయో మీకు తెలియదు. కనుక ఎల్లప్పుడూ నీతిమంతులుగా కొనసాగటం అనేది చాలా మంచి సంగతి, యోగ్యమైన సంగతి. ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక భద్రతా ప్రమాణాలు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండాలి. ప్రమాదం వచ్చిన తర్వాత తడుముకోలేం కదా, వెతుక్కోలేం కదా. ఎయిర్ బ్యాగ్ ఎక్కడుంది, లైఫ్ బాయ్ ఎక్కడుంది, ఇప్పుడు ప్రమాదం వాటిల్లింది, ఇప్పుడు నాకు ఆక్సిజన్ సిలిండర్ ఎక్కడుంది అని ప్రమాదం వచ్చిన తర్వాత మనం తడుముకోవడానికి వీలుండదు. కనుక ముందుగానే వాటన్నిటినీ సిద్ధం చేసుకుంటారు. ప్రమాదం వస్తే పరిస్థితిని అధిగమించడానికి, ప్రాణాలను కాపాడుకోవడానికి వాటన్నిటిని కూడా సిద్ధపరచుకుంటారు. అలాగే మన జీవిత కాలంలో మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్లో చక్కగా మనము దేవుని పనిని నెరవేర్చి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి అనుకుంటే, మన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని కొరకు నమ్మకంగా మనము బ్రతుకుతూ ఏమాత్రము కూడా నిత్యత్వాన్ని కోల్పోకుండా వాక్యపు అడుగుజాడలలో మనం ఉండాలి అంటే నీతిని మనము కోల్పోకూడదు, దేవుని పట్ల యథార్థతను మనం కోల్పోకూడదు, భక్తిని కోల్పోకూడదు. మనలను చూడగానే దేవుడు ఇతడు నీతిమంతుడు, ఈమె నీతిమంతురాలు అని చెప్పగలిగినటువంటి క్యారెక్టర్ మనలో ఉండాలి. అంతే తప్ప అస్థిరుడు, ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తాడు, అంతే తప్ప తన ఇష్టం తనది, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని దేవుడు మనలను చూచి వ్యసనపడేటువంటి పరిస్థితి ఉండకూడదు. మనలను చూచి మనలను ప్రేమించే పరిస్థితి ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనము దేవుని కొరకు ఎటువంటి మనస్సును కలిగి ఉండాలి చెప్పండి. దేవుని మార్గములో ఎంత విధేయతతో గొప్పగా మనం బ్రతకాలి చెప్పండి. అటువంటి బ్రతుకులో చాలా లాభం ఉంటుంది. ఎప్పుడైనా కష్టం ఎదురైనప్పుడు, ఎప్పుడైనా ఇబ్బంది ఎదురైనప్పుడు తిరిగి లేవనెత్తబడటానికి అటువంటి బ్రతుకు సహకరిస్తుంది. అది ఒక భద్రతా ప్రమాణం అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. సామెతలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వాక్యం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు కూడా పడిపోతాడా? నీతిమంతునికి కూడా కష్టాలు ఎదురవుతాయా? నీతిమంతునికి కూడా శ్రమలు ఎదురవుతాయా? ఎదురవుతాయి. నీతిమంతుడు 7 మారులు పడినను, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. అతడు తిరిగి లేస్తాడు. అదే భక్తిహీనుడైతే అంటే దేవునితో సంబంధం లేనివాడు, దేవుని కొరకు బ్రతకనివాడు, దేవుని వాక్యమును నెరవేర్చనివాడు, ఒకవేళ భక్తిహీనుడిగా ఉన్నవాడు ఎవడైనా ఉంటే చూడండి, క్రింది మాటలలో తెలియచేయబడింది, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. అంటే భద్రతా ప్రమాణం లేదన్నమాట. ఆపత్కాలము అంటే ఏమిటి? ఆపత్కాలము, ఎమర్జెన్సీ టైం. ఒక లిఫ్ట్లో మీరు వెళుతున్నారనుకోండి, ఒక లిఫ్ట్లో మీరు వెళ్తున్నారు, అందులో భద్రతా ప్రమాణాలు ఉంటాయి. అంటే లిఫ్ట్ మధ్యలో ఆగిపోతే మీరు కాల్ చేయటానికి, ప్యానిక్ అవ్వకుండా మీరు సమాచారాన్ని సెక్యూరిటీకో లేకపోతే సంబంధిత వ్యక్తులకు అందించటానికి మీకు కొన్ని భద్రతా ప్రమాణాలు ఆ లిఫ్ట్లో ఉంటాయి.
మీ ప్రాణాలను కాపాడుకోవడానికి. ఆపత్కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలిపోతారు. అంటే తిరిగి లేవనెత్తబడటానికి వారి దగ్గర భద్రతా ప్రమాణం లేదు. ఏమిటా భద్రతా ప్రమాణం? నీతి. కనుక ఎల్లప్పుడూ కూడా నీతిని కలిగి ఉండండి. నీతిమంతులుగా మీరు బ్రతకండి. మిమ్మల్ని చూడగానే దేవుడు నీతిమంతుడు. నోహను చూడగానే దేవుడు ఏమన్నాడు? నీతిమంతుడు అన్నాడు. దావీదును చూడగానే దేవుడు ఏమన్నాడు? నా ఇష్టానుసారుడు అన్నాడు. మోషేను చూడగానే దేవుడు ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. అబ్రహామును చూడగానే దేవుడు ఏమంటున్నాడు? నా మాటను నమ్ముతాడు అన్నాడు. అలాగే మనలను చూడగానే కూడా దేవుడు ఒక గొప్ప మాటను చెప్పగలిగినటువంటి పరిస్థితి అక్కడ ఉండాలి. అలా ఉండాలి అంటే మన జీవిత విధానం మారాలి, మన తీరు మారాలి. మనలను చూడగానే నీతిమంతుడు, నీతిమంతురాలు, నీతికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు అని దేవుడు మనలను గూర్చి చెప్పగలిగిన పరిస్థితులలో మన జీవితం ఉండాలి. అదే భద్రతా ప్రమాణం. 7 మారులు పడినను, 1 మారు కాదు, 2 మారులు కాదు, 3 మారులు కాదు, 7 మారులు అంటే సంపూర్ణంగానే. నువ్వు ఎన్ని మారులు ఆపదలో చిక్కుకున్నా కానీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను తిరిగి బ్రతికిస్తాడు, నడిపిస్తాడు. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఇప్పుడు నీతి యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నతమైనదో మీరు ఆలోచన చేయండి. ఏమండి, ఒక ఎయిర్ బ్యాగ్ లేనటువంటి కారు, ఎయిర్ బ్యాగ్ ఉన్నటువంటి కారు, రెండిటికి వ్యత్యాసం ఉందా లేదా? ఆ ధరలో వ్యత్యాసం ఉందా? ఉంది. ఎయిర్ బ్యాగ్ లేనటువంటి కారు తక్కువ ధర, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నటువంటి కారు ఎక్కువ ధర. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నటువంటి కారు ఎక్కువ ధర, సేఫ్టీ ఫీచర్స్ అసలు లేనటువంటి కారు తక్కువ ధర. భద్రతా ప్రమాణం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అవి ఆపత్కాలములో కాపాడతాయి. మానవ జీవితాన్ని ఆపత్కాలములో కాపాడేది ఏది అనగానే మనిషిలో ఉండే నీతి. ఆ నీతి ఎలా వస్తుంది? దేవుని వాక్యమును మనము అనుసరించడం ద్వారా వస్తుంది. దేవుని పట్ల మనము భయభక్తులను చూపించడం ద్వారా వస్తుంది. దేవునితో మనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి వస్తుంది. కనుక దేవునితో ఎల్లప్పుడూ మనము మమేకమై ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ, దేవుని చిత్తానుసారముగా మనం బ్రతకాలి. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే నీతిమంతునికి ఆపదలు వస్తాయి అని వ్రాయబడింది. మనుషులందరికీ కూడా ఆపదలు వస్తాయి. భక్తిహీనులకు ఆపదలు వచ్చినప్పుడు వారు కూలిపోతున్నారు. నీతిమంతులకు ఆపదలు వచ్చినప్పుడు వారు లేవనెత్తబడుతున్నారు. ఎందుకంటే భద్రతా ప్రమాణం వీరి దగ్గర ఉంది, దేవుని సహాయం వీరి దగ్గర ఉంది. నీతిమంతులకి ఆపదలు రావని మీరు అనుకుంటున్నారా? నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయి. ఎందుకంటే ఆయా సందర్భాలలో మనము బలహీనులమై పాపము చేసేటువంటి అవకాశం ఉంది. పాపము యొక్క పర్యవసానం ఏంటి? మరణం. పాపము యొక్క పర్యవసానం, పాపము యొక్క జీతం మరణమే కదా. బలహీన సమయములలో ఒకవేళ మనము పాపము చేస్తే మరలా సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలను క్షమిస్తున్నాడు, మనలను లేవనెత్తుతున్నాడు. పాపము ద్వారా మనము కీడులో పడిపోతే, ఒక ఆపదలో పడిపోతే, ఒక భయంకరమైనటువంటి శ్రమలో పడిపోతే దేవుడు ఆ శ్రమలో నుండి మనలను లేవనెత్తుతున్నాడు. పాపములోనే కొనసాగితే దేవుడు మనలను పట్టించుకోడు. పాపములో పడిపోయామని గుర్తించి వెంటనే ఆ పాపమును ద్వేషించి పాపమును విడిచిపెట్టి, నా తండ్రి, నా దేవా, పరిశుద్ధుడా, నేను నీవలే పరిశుద్ధునిగా ఉండాలనుకుంటున్నాను, నన్ను పవిత్రపరచు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో నన్ను శుద్ధినిగా చెయ్యి అని దేవుణ్ణి మనము క్షమాపణ వేడుకుంటే, నీతిని మనము కొనసాగించుకుంటే, నీతి కార్యములలో మనము కొనసాగింపబడితే దేవుడు తప్పకుండా మనలను ఆదరిస్తాడు, లేవనెత్తుతాడు, ఆ శ్రమ నుండి లేవనెత్తుతాడు. నీతిమంతులకు శ్రమలు అనివార్యం అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 34వ కీర్తన 19వ వాక్యాన్ని మీరు చూడండి. 34వ కీర్తన 19వ వాక్యం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు.
నీతిమంతునికి ఆపదలు కలగవా? కలుగుతాయి. నీతిమంతుడు కూడా ఆయా సందర్భాలలో పరమందున్న దేవుని దృష్టికి వ్యతిరేకముగా నడుచుకోవచ్చు. నడుచుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప పాపరహితునిగా ఈ భూమి మీద జీవించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? ఆయా పరిస్థితులలో బలహీనులైన వారే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని యొక్క సహాయాన్ని ఎల్లప్పుడూ మనం పొందాలి. నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుని కొరకే ఆలోచించారు. వారు పాపములో ఒకవేళ చిక్కుకున్నా కానీ, ఆ పాపము వలన కలిగినటువంటి శ్రమలో వారు కృంగిపోయినా కానీ, పడిపోయినా కానీ లేవనెత్తబడ్డారు. ఎందుకంటే వారు దేవునికి ఇష్టలు, దేవునికి ప్రియులు. ఒకానొక బలహీన సందర్భంలో వారు పాపములో చిక్కుకున్నారు. మరలా వారు దేవుణ్ణే వేడుకున్నారు. అంతే తప్ప ఆ పాపమును వారు ప్రేమించలేదు, ఆ పాపములో వారు కొనసాగలేదు. తప్పు తెలుసుకున్నారు. తండ్రి నన్ను క్షమించు అని అడిగారు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్షమాపణను వారు పొందగలిగారు. మరల తిరిగి లేవనెత్తబడ్డారు. అందుచేత వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అనేకమైన ఆపదలు. ఒక్కొక్కసారి పరీక్షింపబడటానికి కూడా ఆపదలు కలుగుతూ ఉంటాయి. యోబు గారి వలె. యోబు గారు యథార్థవంతుడు, నీతిమంతుడు. అయినప్పటికీ యోబు గారిని పరీక్షించు నిమిత్తము దేవుడు శ్రమలను, శోధనలను అనుమతించాడు. కనుక వీటన్నింటినీ మొత్తంగా మనం కలిపి చూసుకుంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నింటిలో నుండి అది ఎటువంటి ఆపదైనా, నిన్ను పరీక్షించటానికి వచ్చిన ఆపదైనా, ఒకవేళ బలహీన సమయంలో నీవు చేసినటువంటి తప్పును బట్టి నీకు కలిగినటువంటి ఆపదైనా, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. విడుదల, విమోచన దేవుని దగ్గర నుండి అనుగ్రహింపబడుతుంది. కనుక ప్రియులారా, ఈ నీతి అనేది ఎంత గొప్ప భద్రతా ప్రమాణమో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు ఎందుకు చెబుతున్నాడు పదే పదే, నీతిమంతులుగా ఉండండి, నీతి కార్యములను జరిగించండి, నా మాటలను వినండి, నా కొరకు బ్రతకండి అని దేవుడు పదే పదే ఎందుకు చెబుతున్నాడు? ఇది ఒక అద్భుతమైనటువంటి, గొప్పదైనటువంటి భద్రతా ప్రమాణం. చావు బ్రతుకుల మధ్య దేవా నన్ను కాపాడు అని నీవు అడిగితే చాలు, నిన్ను కాపాడగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. నీవు నీతిమంతుడివైతే, నీవు నీతిమంతురాలవైతే చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళిపోతావు. అప్పుడు నీవు మొరపెడతావు దేవునికి, దేవా నన్ను కాపాడతావా, నీకోసమే బ్రతుకుతాను, నా జీవితం నీది, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, నీవు నాకు ఆయుష్నిస్తే నేను నీ కొరకు బ్రతుకుతాను తండ్రి అని నీవు అప్పుడు ఆ పరిస్థితులలో చావు బ్రతుకుల మధ్య దేవునికి మొరపెడితే, దేవుడు వెంటనే నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానాన్ని దయచేస్తున్నాడు. నిన్ను మరణ శయ్య మీద నుండి లేవనెత్తుతున్నాడు. అర్థమవుతుందా మీకు? నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. అలాగని దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కదా అని చెప్పి నిరంతరం పాపంలో పడిపోవటానికి ఆలోచన చేస్తున్నారా? అటువంటి వారు నీతిమంతులే కానేరారు. అటువంటి వారు దేవుని యొక్క కృపను అడ్డు పెట్టుకొని పాపమును జరిగించేటువంటి భక్తిహీనులు అవుతారు. ఇక్కడ దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఎవరిని గూర్చి? పాపమును ద్వేషించే వారిని గూర్చి, నిరంతరము దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి వారిని గూర్చి, దేవుని కొరకు బ్రతకాలనుకునేటువంటి స్థిరమైన మనస్సు కలిగిన వారిని గూర్చి దేవుడు ఇక్కడ ఈ మాటలను రాయించాడు. ఒకవేళ మీరు ఆపదలో పడిపోతే నేను మిమ్మల్ని లేవనెత్తుతాను అంటున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా అతనిని విడిపించును, విడుదలను అనుగ్రహించును. చూసారా? కనుక ఇంత ఆదరణ కలిగించేటువంటి మాటలు మన కళ్ళ ముందున్నప్పుడు ఎందుకు మీరు ఇంకా సందేహిస్తున్నారు? నీతిమంతులుగా బ్రతకకుండా మీరు ఎందుకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు? ఇది ఒక గొప్ప భద్రతా ప్రమాణం. ఆపద ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. ప్రియ సహోదరుడా, సోదరి, ఆపద ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. కనుక నీవు ఇదే రక్షణ దినము అని ఎంచి, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అని ఎంచి నీతిలో ప్రవేశించాలి. ఇక మీదట నీతియుక్తముగా నీవు బ్రతకాలి.
నీతిని అనుసరించి నీవు జీవించాలి. నీలో నీతిని దేవుడు కనుగొంటే నిన్ను ప్రతి ఆపద నుండి ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు, బ్రతికిస్తాడు. ఆయన ఇచ్చిన ఆయుష్ అంతా కూడా నీవు దేవుని కొరకు చక్కగా కొనసాగటానికి అవకాశం ఉంటుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో 37వ కీర్తన 23వ వాక్యం నుండి కూడా చూడండి. 37వ కీర్తన 23వ వాక్యం నుండి, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. మీ నడవడిక, మీ నడతలు దేవుని చేత స్థిరపరచబడుతున్నాయా? ఏమంటే దేవుని చేత నడత స్థిరపరచబడటం అంటే అర్థం ఏంటి? ఇక మీ ఇష్టానికి తావు ఉండదు, దేవుడు అనుకున్నట్టుగా మీ యొక్క జీవితం వెళుతుంది. లేదు, మీ ఇష్టానుసారంగా మీరు నడుచుకుంటున్నారనుకోండి, దేవుని చేత మీ నడతలు స్థిరపరచబడలేదని అర్థం. మీ నడతలు దేవుని చేత స్థిరపరచబడ్డాయి అని ఎప్పుడు చెప్పగలరు? వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నప్పుడు, వాక్యమునకు విధేయులుగా మీరు బ్రతుకుతున్నప్పుడు. అటువంటి వారికి కలిగేటువంటి గొప్ప బహుమానం ఎలా ఉంటుందో చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నిజంగా ఒకని యొక్క నడత దేవుని చేత స్థిరపరచబడినప్పుడు, అస్థిరంగా కాదు, ఒకరోజు ఇలా మరో రోజు అలా, ఒకరోజు దేవుని కొరకు మరో రోజు లోకం కొరకు, ఒకరోజు దేవుని ఇష్టానుసారంగా మరొక రోజు నీ ఇష్టానుసారంగా, అలా కాదు. స్థిరమైనటువంటి ప్రవర్తన, స్థిరమైనటువంటి నడత, అది దేవునికి అనుకూలమైనటువంటి నడతగా ఉన్నప్పుడు, దేవుని చేత నీ నడత స్థిరపరచబడినప్పుడు నీ ప్రవర్తనను చూచినటువంటి దేవుడు ఆనందపడతాడు. నిన్ను చూడగానే నీతిమంతుడు, నీతిమంతురాలు అని దేవుడు నిన్ను కనుగొంటాడు. ఆ తర్వాత చూడండి, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఏమంటే మీ నడతలు దేవుని చేత స్థిరపరచబడినప్పుడు, మీ ప్రవర్తనను చూచి దేవుడు సంతోషిస్తున్నప్పుడు, ఆయన ఆనందంతో ఉన్నప్పుడు మీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు ఆయన. మీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు ఆయన. ఎందుచేత? నేలను పడినా కానీ లేవలేక ఉండక మీరు చక్కగా మరలా స్థిరపరచబడేటట్లుగా, నడిచేటట్లుగా ఆయన మీకు సహాయం చేస్తున్నాడు. నేలను పడిపోతారు, ఒక్కొక్కసారి బోర్లా పడిపోతారు, ఒక సమస్యలో మీరు ఇరుక్కుంటారు, ఒక భయంకరమైనటువంటి వేదనలో మీరు చిక్కుకుంటారు. నేలను పడినా కానీ లేవలేకుంటారా? భక్తిహీనులైతే నేలను పడి లేవలేకయుందురు. ఎందుకంటే వారికి సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అయితే మీరు మీ నడతను దేవుని చేత స్థిరపరుచుకున్నప్పుడు, స్థిరులుగా మీరు దేవునిలో బ్రతుకుతున్నప్పుడు, మీ ప్రవర్తనను చూచినటువంటి దేవుడు సంతోషిస్తున్నప్పుడు, ఆనందపడుతున్నప్పుడు మీ చెయ్యి పట్టుకున్నాడు ఆయన. కనుక మీరు నేల పడినను తిరిగి లేస్తారు, లేవకైతే ఉండరు. లేవలేక పడిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉండరు. మీరు లేపబడతారు, మీరు ఆదరింపబడతారు, మీరు నడిపింపబడతారు. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు! దేవుడు మనలోని విశ్వాసాన్ని స్థిరపరచటానికి, మనలను దేవుని మార్గములో చక్కగా స్థిరముగా కొనసాగించటానికి అమూల్యమైనటువంటి మాటలను ఇదిగో ఈ విధంగా ప్రచురించాడు. ఇదిగో ఈ భద్రతా ప్రమాణాన్ని పాటించండి. ఎత్తైన ప్రాంతాలలో, ఎత్తైన ప్రదేశాలలో పనిచేస్తున్నటువంటి వారు సేఫ్టీ బెల్ట్ వేసుకుంటారు. భద్రతా ప్రమాణం, పడిపోయిన తర్వాత, పడిపోయే ముందు బెల్ట్ కోసం వెతుకుదామంటే కుదరదు, ముందే బెల్ట్ వేసుకుని రంగంలోకి దిగుతారు. అలాగే మన జీవితంలో నీతి అనేటువంటి భద్రతా ప్రమాణాన్ని మనం ధరించుకొని అప్పుడు రంగంలోనికి దిగాలి. నీతి లేని భక్తి వ్యర్థం, నీతి లేని జీవితం వ్యర్థం, నీతి లేని జీవితం వ్యర్థం. ఎందుకంటే ఆపద ఎప్పుడైనా, ఏ క్షణమైనా తటస్థిస్తుంది. అటువంటి పరిస్థితులలో ఏమీ పాలుపోక పడిపోయినటువంటి, కృంగిపోయినటువంటి పరిస్థితులలోనికి మీరు వెళ్ళిపోకుండా దేవుని చేత మీరు లేవనెత్తబడాలి అంటే ముందుగానే మీరు నీతిని ధరించుకోవాలి, నీతిని అనుసరించాలి. నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడు,
భక్తిహీనులైతే కూలిపోతారు, ఆపత్కాలమందు కూలిపోతారు. మీరు మరిచిపోవద్దు. ఎల్లప్పుడూ ఈ సూత్రాన్ని జ్ఞాపకాలలో ఉంచుకోండి. నీతిని అనుసరించటం అనేది, నీతి మార్గంలో నడుచుకోవటం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. అది ఒక భద్రతా ప్రమాణం. ఆపత్కాలమందు మిమ్మును ఆ భద్రతా ప్రమాణం కాపాడుతుంది, నిస్సందేహంగా కాపాడుతుంది, నిస్సందేహంగా. కనుక ప్రియులారా, ఏనాడు కూడా నీతిని విడిచిపెట్టవద్దు. యేసుక్రీస్తు ప్రభువును ధరించుకుని జీవించండి. ఆయన అనుగ్రహించిన ఆజ్ఞలలో నడుచుకోండి. ఆయన చిత్తానుసారముగా మీరు వెళ్ళండి. మీ బ్రతుకు క్రీస్తును వెంబడించేదిగా ఉన్నప్పుడు, మీలో దేవుడు నీతిని కనుగొంటున్నప్పుడు మీరు నేలపడినను తిరిగి లేపబడతారు. ఎందుకంటే మీ చెయ్యి ఆయన పట్టుకున్నాడు, మీ జీవితాన్ని ఆయన లేవనెత్తుతాడు. మీకు ఎటువంటి భయం అవసరం లేదు. నిర్భయంగా మీరు జీవించవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క సహాయం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. చరిత్రలో ఈ ఉదాహరణలను మనం ఎన్నిటినో చూడొచ్చు. ఉదాహరణకు న్యాయాధిపతి అయినటువంటి సంసోను గారిని మనం చూడొచ్చు. సంసోను గారు ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో ఆయన తన యొక్క బల రహస్యాన్ని చెప్పి ఉండొచ్చు. దాని వలన ఆయనకు ఆపద తలెత్తి ఉండొచ్చు. అయితే అంతా అయిపోయిందని ఆయన డీలా పడిపోలేదు. 7 మారులు పడినను తిరిగి లేస్తాడు నీతిమంతుడు. సంసోను ఎంత గొప్ప భక్తిపరుడు! దేవుని కొరకే తన జీవితాన్ని అంకితం చేసుకున్నవాడు. దేవుని కొరకు ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను ఏలినవాడు. దేవుని కొరకు తన బలాన్ని ఉపయోగించినవాడు. ఫిలిష్తీయులను ఓడించటంలో సంసోను ఒక ధీరుడుగా నిలబడ్డాడు. కనుక అతడు ఫిలిష్తీయుల చేత బంధింపబడినా కానీ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవా, ఒక్క మారు నాకు బలాన్ని ఇవ్వు తండ్రి. నా ముగింపులో కూడా నీ కొరకు నేను ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించి నీ దగ్గరకు వచ్చేస్తానంటున్నాడు. ఆ విధంగానే దేవుడు సంసోనుకు బలాన్ని ఇచ్చాడు. తన జీవితకాలమంతా శత్రువులను సంహరించినటువంటి లెక్క కంటే తన మరణకాలమందు అతడు శత్రువులను సంహరించినటువంటి లెక్క ఎక్కువ. అంటే ముగింపు ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. సంసోను ముగింపు అద్భుతంగా ఉంది. పడిపోయినా కానీ తిరిగి లేపబడ్డాడు. ఫిలిష్తీయులు కలలో కూడా అనుకోలేదు తిరిగి సంసోనుకు బలం వస్తుందని, మేమందరం నాశనం అవుతామని వారు కలలో కూడా అనుకోలేదు. ఇక సంసోను పని అయిపోయింది అనుకున్నారు. కానీ నీతిమంతుడండి, నీతిమంతుని పని అయిపోదు. సంసోను పని అయిపోయింది అనుకున్నారు. మేము బంధించేసాం, సంకెళ్లతో బంధించేసాం, కళ్ళు ఊడబెరికేసాం, ఇంకేం చేస్తాడు? బల రహస్యం తెలిసిపోయింది, ఆ తల వెంట్రుకలు మొత్తం క్షౌరం చేసేసాం. ఇక సంసోను వలన ఏదీ చేతకాదనుకున్నారు. కానీ నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ సంసోను. కనుక ఎప్పుడు కూడా నీతిని విడిచిపెట్టకండి. దేవునితో గొప్ప సంబంధాన్ని మీరు కలిగి ఉండాలి. పాపములో పడిపోకుండా, పాపమును ద్వేషిస్తూ, పరిశుద్ధతను ప్రేమిస్తూ, ఇన్ని ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనము బలహీన పరిస్థితులలో ఏమాత్రము అపవాదికి లొంగిపోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు ముందుకు కొనసాగాలి. ఒకవేళ ఏ ఆపదైనా మనలను చుట్టుముడితే, దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, ఏ ఆపదైనా మనలను చుట్టుముడితే దేవుని సహాయము మనకు తప్పనిసరిగా లభిస్తుంది. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు. ఎందుకంటే మనము దేవుని కొరకు చేసిన కార్యక్రమాలు ఆయన జ్ఞాపకాలలో ఉంటాయి. మనము దేవుని కొరకు బ్రతుకుతున్న జీవిత విధానం ఆయన జ్ఞాపకంలో ఉంటుంది, ఆయన సన్నిధిలో ఉంటుంది జ్ఞాపకార్థంగా. కనుక ఒక భద్రతా ప్రమాణముగా నీతిని ఎల్లప్పుడూ మనము కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మనలను ఆదుకుంటాడు, లేవనెత్తుతాడు, సహాయం చేస్తాడు, గొప్ప కార్యములను మన ద్వారా ఆయన నెరవేరుస్తాడు. అలాగే ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి దావీదు గారిని గురించి కూడా మీరు ఆలోచన చేయండి. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడు. దేవునికి ఇష్టానుసారుడు దావీదు. దేవుని యొక్క ఉద్దేశ్యములన్నిటినీ కూడా తన ద్వారా నెరవేర్చినవాడు దావీదు. అయితే ఒకానొక బలహీనమైనటువంటి పరిస్థితులలో దావీదు పాపమును చేశాడు. బత్షెబ విషయంలో ఆమె భర్త అయినటువంటి ఊరియాను చంపించాడు.
ఊరియా యొక్క చావుకు పరోక్షంగా కారకుడైపోయాడు. అయితే ఈ విషయం దేవునికి నచ్చలేదు. దావీదు నా ఇష్టానుసారుడే, కానీ ఈ పరిస్థితిలో, ఈ విషయంలో దావీదు నా దృష్టి ఎదుట పాపము చేశాడని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు సమాచారాన్ని అందించినప్పుడు దావీదు వెంటనే దేవుని ముందు సాష్టాంగపడిపోతున్నాడు. అంతే తప్ప నేను రాజును కదా, నేనెందుకు దేవుని క్షమాపణ అడగాలి, నేను ఎవరినైనా చంపించవచ్చు, ఎంతోమందిని నేను శత్రువులను చంపాను కదా, ఆ లెక్కలలో ఊరియాను కూడా నేను జమ కట్టేస్తాను అని అనుకోలేదండి. దేవుడు చెప్పాడంటే అది న్యాయం, అది యథార్థం. దేవుని ధర్మానికి నేను లోబడాలి అని దేవుని ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. దేవునికి లోబడిపోయాడు. దేవా నా పాపమును క్షమించు అన్నాడు. కుమిలిపోయాడు. మనస్సు కకావికలమైపోయింది. నా దేవుడే నాకు తోడుగా లేకపోతే నా బ్రతుకెందుకు, ఈ రాజరికం ఎందుకు అని దావీదు అనుకున్నాడండి. నా దేవుడే నాకు తోడుగా లేకపోతే ఈ సమస్త వైభవం ఎందుకు, నా దేవుడు నాకు గొప్ప, నా దేవుడే నాకు అధినాయకుడు, నాకు దేవుడుంటే చాలు, ఇవేవీ లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. కనుక దావీదు మనస్సును దేవుడు చూచాడు. దావీదు పాపక్షమాపణను అడుగుతున్నప్పుడు క్రీస్తు ప్రభువు ద్వారా దావీదును దేవుడు క్షమించాడు. భవిష్యత్తులో రాబోయే క్రీస్తు ద్వారా దావీదును దేవుడు క్షమించాడు. నా పాపములను జ్ఞాపకము చేసుకొనకు తండ్రి, నన్ను పరిశుద్ధునిగా చేయి తండ్రి, నేను పరిశుద్ధతనే ప్రేమిస్తున్నాను, నేను జరిగించిన పాపమును నేను ప్రేమించటం లేదు, దానినిక ఏమాత్రము నేను కొనసాగించను, దాని జోలికి వెళ్ళను అని దావీదు దేవుని దగ్గర బ్రతిమిలాడుకుంటున్నాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడు. దావీదు మనస్సు చూచినటువంటి దేవుడు దావీదులో ఉన్న నీతిని చూచి లేవనెత్తాడు. మరలా దావీదు పుంజుకున్నాడు. దావీదుకు ఆ సందర్భంలో పుట్టినటువంటి బిడ్డ 7వ దినముననే చనిపోయినా కానీ దావీదు కృంగిపోలేదు, కుమిలిపోలేదు, మరణమునకు చేరువైపోలేదు. తిరిగి లేచాడు, భోజనం చేశాడు, మరలా బలాన్ని పుంజుకున్నాడు, దేవుని కొరకు బ్రతుకును కొనసాగించాడు. లేవనెత్తబడ్డాడు. ఆ శ్రమలో నుండి, ఆ శోధనలో నుండి, ఆ కీడులో నుండి, ఆ ఉపద్రవంలో నుండి లేవనెత్తబడ్డాడు. ఎందుకంటే భద్రతా ప్రమాణం దావీదు దగ్గర ఉంది, నీతి. ఆ నీతిని కలిగి ఉన్నాడు గనక అంతటి భయంకరమైనటువంటి పాపపు కోపములో నుండి కూడా, ఆ శ్రమలో నుండి కూడా, ఆ వేదనలో నుండి కూడా లేపబడ్డాడు. కనుక ప్రియులారా, ఈరోజు మీరు మరలా దేవునికి పునరంకితం అవ్వాలి. ఆయా పరిస్థితులు దేవునికి మీకు ఎడబాటును కలిగించాయా? దేవునికి మీరు దూరం అయిపోయారా? ఒకానొక సందర్భంలో చక్కగా ప్రార్థన చేసుకునేవాడను, ఒకానొక పరిస్థితులలో చక్కగా నేను దేవునిని కీర్తించేదానను, దేవుని వాక్యమును చక్కగా నేర్చుకునేవాడను, దేవుని వాక్యమును చక్కగా ప్రకటించేవాడను. ఇప్పుడు నాలో భక్తి సన్నగిల్లిపోయింది, నాకు దేవునికి మధ్య ఎడబాటు బాగా పెరిగిపోయింది, ఇప్పుడు ఎలా అనేటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? దేవుడు మరొక్కసారి మీ వైపు చూస్తున్నాడు, మిమ్మును ఆయన పిలుస్తున్నాడు, పునరంకితం అవ్వమంటున్నాడు. ఒక్కసారి అంకితం అయ్యారు, కానీ కొన్ని పరిస్థితులు మిమ్మల్ని దేవునికి మరలా దూరం చేశాయి. అయితే మీరు వెంటనే దేవుణ్ణి క్షమాపణ వేడుకోవాలి. తండ్రి, నన్ను క్షమించు, నీ పాదముల దగ్గర నేను ఉంటాను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నీకు విధేయుడనవుతాను, నా బ్రతుకు నీవే తండ్రి, నీవు లేని బ్రతుకు నాకు వ్యర్థమైనదే తండ్రి, నీవే నన్ను ఆదరించేవాడవు, నీవే నన్ను లేవనెత్తువాడు అని దేవుని మీద మీరు ఆధారపడి దేవునికి మరలా మీరు పునరంకితం అవ్వగలిగితే, ఒక సంసోనును జ్ఞాపకం చేసుకున్నట్టుగా, ఒక దావీదును జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అసలు అటువంటి పరిస్థితే రాకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ, అంటే దేవునికి మనం దూరం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చినా కానీ వెంటనే మనం సరిదిద్దుకోవాలి. ప్రాణము పోయేలోపు మనము దేవునికి ఎంతో దగ్గరైపోవాలంటే, దేవునికి దూరముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోకూడదంటే, దేవునితో మనము కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మన ప్రాణాలు పోవాలి. అప్పుడే మనము నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభువు నామమున నిత్యత్వానికి అంగీకరింపబడతాం. కనుక ఈ యొక్క పరిస్థితిని మీరు గమనిస్తూ
ఈ వాక్య భాగాలను మీరు అర్థం చేసుకుంటూ దేవుని యొక్క సందేశములో సారాంశాన్ని మీరు చక్కగా నేర్చుకుంటూ వెంటనే మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నేను దేవునికి పునరంకితం అవ్వాలి, ఇక నేను ఆలస్యం చేయకూడదు, పునరంకితం అయిపోవాలి, ఈ భద్రతా ప్రమాణాన్ని నేను కాపాడుకోవాలి, నేను నీతిమంతుడనగా నీతిమంతురాలిగా దేవుని దృష్టికి కనిపించాలి, దేవుని చిత్తమును నేను నెరవేర్చాలి, నా బ్రతుకంతా ఇక దేవుడే, దేవుడు లేనిది నా బ్రతుకు లేదు అని ఒక గొప్ప నిర్ణయం, మంచి నిర్ణయం మీరు తీసుకోగలిగితే ఎటువంటి ఆపదలో నుండి అయినా సరే మిమ్మల్ని దేవుడు కాపాడతాడు, లేవనెత్తుతాడు. మరొక వాక్య భాగాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. ఈ సందర్భాన్ని మనకు వివరించేటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగం మనకి ఇక్కడ కనిపిస్తోంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యం నుండి, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, శ్రమలు, శోధనలు ఎన్నో నన్ను చుట్టుముట్టినా కానీ నేను దేవుని కొరకు ఎదురు చూచెదను అంటున్నాడు భక్తుడు. చూడండి, ఈ మాటలు మనలను ఆదరించడానికి వ్రాయబడ్డాయి. మనము మరలా దేవునికి పునరంకితం అయ్యేటువంటి విధానం కోసం వ్రాయబడ్డాయి. చదవండి, జాగ్రత్తగా ఆలోచించండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నిరాశపరుడునుగా నేను మారిపోను, నిరీక్షణను కోల్పోను. రక్షణకర్త, ఆయన నా రక్షణకర్త, నన్ను కాపాడేవాడు, నేల పడిపోయినా కానీ నన్ను మరల తిరిగి లేవనెత్తేవాడు. రక్షణకర్త కొరకు నేను కనిపెట్టియుందును, అనుక్షణం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును, నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును, తప్పనిసరిగా ఆయన సమాధానాన్ని దయచేస్తాడు. ఆ తర్వాత, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. దేవుని కొరకు బ్రతికిన వారు కష్టాల పాలైనప్పుడు చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అతిశయిస్తారు. దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏం ఒరిగింది నీకు అంటారు. దేవుడే నీ బ్రతుకు అన్నావు, దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసావు, ఇదిగో చివరికి ఇలా అయిపోయావా అని నిందిస్తారు. అప్పుడు మీరు కృంగిపోకూడదు. తప్పకుండా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా శత్రువు నా మీద అతిశయించకుండా ఉండేటువంటి స్థితిలోనే నన్ను నిలువబెడతాడు అని మీరు విశ్వాసాన్ని ఉంచాలి. ఇదిగో వ్రాయబడిన మాటలను చూడండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఈరోజు నేను భయంకరమైనటువంటి ఉపద్రవంలో చిక్కుకున్నానని నీవు అనుకుంటున్నావు. దానిని బట్టి నీవు అతిశయిస్తున్నావేమో, సంతోషిస్తున్నావేమో. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఎంత ధైర్యం కలిగినటువంటి మాట అండి ఇది. నేను అంధకారమందు కూర్చుండి ఉన్నను. ఒక్కొక్కసారి చేయని తప్పుకు జైలుకు వెళ్ళిపోతుంటారు కొంతమంది, మంచివారు కూడా. దేవుని మీద మీరు ఆధారపడితే అక్కడ కూడా దేవుడు నీకు వెలుగే. ఒక అంధకారంలో కూడా, ఒక బంధకంలో కూడా దేవుడు నీకు వెలుగే. ఆ వెలుగును చూడు, చుట్టూ ఉన్నటువంటి చీకటికి భయపడకు. దేవుడు నీకు అనుగ్రహించే వెలుగును చూడు. ఏ పరిస్థితినైనా ఆయన తారుమారు చేయగలడు, క్షణాలలో నీకు రక్షణను దయచేయగలడు. కనుక దేవుని మీద విశ్వాసం ఉంచు, భద్రతా ప్రమాణమైనటువంటి నీతిని విడిచిపెట్టకు. ప్రారంభం నుంచి చివరి వరకు సూత్రం అదే. నీతిని విడిచిపెట్టవద్దు, న్యాయమును విడిచిపెట్టవద్దు. నీతి న్యాయములను ప్రేమించి యథార్థతను వదలకుండా మీరుంటే, దేవుని మార్గములో మీరు కొనసాగుతూ ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, ఎంతటి ఆపదైనా, ఎంతటి భయంకరమైనటువంటి బంధకమైనా మీ ముందు నిలవదు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు మీకు వెలుగుగా ఉంటాడు. తర్వాత, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఒప్పుకుంటున్నాడు. నిజంగా నీతిమంతుడు ఒప్పుకుంటాడండి. నేను పాపాత్ముడనే, నా దేవుని ఎదుట నేను పాపాత్ముడనే, నేను పాపము చేసి తిను గనుక ఇదిగో ఈ శిక్షను అనుభవిస్తున్నాను. అయినప్పటికీ దేవుడు నన్ను లేవనెత్తుతాడు. నా భక్తిని నేను విడిచిపెట్టను. పాపములో పడిపోయినా కానీ, పాపములో చిక్కుకున్నా కానీ, దాని పర్యవసానాన్ని నేను అనుభవిస్తున్నా కానీ నేను దేవుణ్ణి అయితే విడిచిపెట్టను. దేవుడే నా ఆధారం, దేవుడే నాకు దిక్కు.
చూడండి భక్తుడు ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడో చూడండి. నేను పాపము చేసితని, నా దేవుని ఎదుట నేను పాపము చేసితను కనుక ఇదిగో ఈ శిక్షను అనుభవిస్తున్నాను. అయినప్పటికీ దేవుడు నన్ను ఏదో ఒక రోజున ఈ శిక్ష నుండి విడుదలను దయచేస్తాడు, నన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. తర్వాత నా శత్రువు దాన్ని చూచును, నన్ను విడిపించే ఆ పరిస్థితిని నా శత్రువు చూస్తాడు. దేవుడు నన్ను లేవనెత్తినప్పుడు నా శత్రువు చూస్తాడు. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును, అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. నేను లేవనెత్తబడతాను, నేను మరలా తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాను. ఎందుకంటే నేను పునరంకితమవుతున్నాను, దేవునికి నేను పునరంకితమవుతున్నాను కనుక నేను తప్పనిసరిగా దేవుని చేత ఆదరింపబడతాను. ఇప్పుడు నన్ను చూచి అవమానించేవారు ఆ రోజు సిగ్గుపడతారు. నీ దేవుడు ఎక్కడున్నాడు, నిన్ను కాపాడేవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నటువంటి ఈ గర్వాంధులందరూ కూడా ఆ రోజున సిగ్గుపడతారు, వారు బురద వలె త్రొక్కబడతారు. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అష్షూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశము నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. భక్తుడు ఎంత నిరీక్షణతో ఉన్నాడో చూసారా? ఒక నీతిమంతునికి ఉండే నిరీక్షణ ఇదే. నా గోడలు తిరిగి కట్టబడతాయి, పట్టణ ప్రాకారములు తిరిగి కట్టబడతాయి, దేవుడు నన్ను ఆదరిస్తాడు, పూర్వ వైభవాన్ని నాకు ఇస్తాడు, నన్ను లేవనెత్తుతాడు. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఒక ఆపదలో, ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను చిక్కుకున్నా కానీ దేవుడు నాకు సహాయం, దేవుని కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ అంధకారంలో కూడా దేవుడే నాకు వెలుగు, ఆ వెలుగు నాకు విడుదలను దయచేస్తుంది అని ఒక గొప్ప నిరీక్షణతో నీతిమంతుడు ఉండాలని ఈ వాక్య భాగాలన్నీ కూడా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. కనుక ఓ నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవే పరిస్థితుల్లో ఉన్నావు? దేవునిలో కొనసాగుతున్నావా, దేవునితో కొనసాగుతున్నావా? చాలా మంచిది. ఆ నీతిని విడిచిపెట్టకు. ఒకవేళ ఎప్పటికీ దేవుని నీతిలోనికి రాకుండా నీవు అన్యునిగానే బ్రతుకుతున్నావా, వెంటనే క్రీస్తు రక్షణలోనికి ప్రవేశించు, క్రీస్తు వైపు చూడు, నీ పాపములను ఒప్పుకొని పవిత్రతను ప్రేమించు, పరిశుద్ధ బ్రతుకులోనికి నీవు అడుగుపెట్టు, పాపక్షమాపణను కోరుకో, మారు మనస్సునందు. క్రీస్తు ప్రభువు రక్షణను నీకు అనుగ్రహిస్తాడు. అలాగే ఇప్పటికే క్రీస్తు రక్షణను పొందినటువంటి పరిస్థితులలో ఒకప్పుడు ఉండి ప్రస్తుతానికి దేవునికి దూరమైపోయినటువంటి స్థితిలో ఉన్నావా? అయితే ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీకు ఆదరణను దయచేస్తున్నాడు. నీవు పునరంకితం అవ్వాలి. దేవుడు నిన్ను చేజార్చుకోవాలి అనుకోవటం లేదు, నిన్ను దూరం పెట్టాలి అని దేవుడు అనుకోవటం లేదు. నిన్ను దగ్గరకు చేర్చుకోవాలనుకుంటున్నాడు, నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. భద్రతా ప్రమాణమైనటువంటి నీతిని నీవు కాపాడుకుంటే నిన్నెప్పటికీ సంరక్షించాలనే దేవుడు అనుకుంటున్నాడు. దేవునికి నీకు వైరం ఏంటి చెప్పు? దెయ్యానికి నీకు వైరం ఉండాలి కానీ దేవునికి నీకు వైరం ఏంటి? మనం అందరం కూడా దేవునికి దగ్గర వారం కదా, దేవునికి సొంత వారం కదా. మన దేవునికి మనకు ఏమైనా వైరం ఉంటుందా? కనుక ఎల్లప్పుడూ కూడా మన పాపములను మన దేవుని ఎదుట ఒప్పుకుంటూ, ఆ పాపములను విడిచిపెడుతూ, దేవుని పరిశుద్ధతను ప్రేమిస్తూ, వాక్యమును వెంబడిస్తూ, సత్క్రియలను మనము చక్కగా అవలంబిస్తూ, క్రీస్తు ప్రభువు యొక్క రక్షణలో కొనసాగగలిగితే ఎటువంటి ఆపదైనా, ఎటువంటి శ్రమైనా మన ముందు నిలువదు. దేవుడు మనలను లేవనెత్తుతాడు. కనుక ప్రియులారా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మంచి నిర్ణయాలు తీసుకొని నీతిని అనుసరిస్తూ, ఈ భద్రతా ప్రమాణాన్ని కాపాడుకుంటూ దేవుని మార్గములో చక్కగా కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. పరలోకమందున తండ్రికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, నిత్య నివాసి, మీ ఉన్నతమైన ప్రేమకు ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన చక్కని జ్ఞానము కలిగిన ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, ఈరోజు మేము ఇలా బ్రతికి ఉన్నామంటే అది కేవలము మీ కృప. మా బలము చేత కానీ, మా శౌర్యము చేత కానీ, మా తెలివి చేత కానీ మేము బ్రతకటం లేదు.
మీ సహాయము చేతనే మేము బ్రతుకుతున్నాము. భద్రతా ప్రమాణమైనటువంటి నీతిని నిరంతరము కాపాడుకునే గొప్ప భాగ్యమును మాకు దయచేయండి. నీతి న్యాయములను ప్రేమించి మీ వాక్యపు వెలుగులో నడుచుకునేటువంటి ధన్యతను మాకు దయచేయండి. నాయన, క్రీస్తు ప్రభు యొక్క రక్షణను కోల్పోకుండా నిరంతరము తండ్రి ప్రభువును వెంబడించుచు మీ ఆలోచనను అనుసరించగలిగేటువంటి భాగ్యమును మాకు ఇవ్వండి. దేవా, నీతిమంతులుగా ఉండి మీ చేత సంరక్షింపబడుతూ తండ్రి ఏ ఆపదకు, ఏ సమస్యకు, ఏ ఇబ్బందికి మేము బెదిరిపోకుండా మీరున్నారనేటువంటి ధైర్యంతో నాయన చక్కగా సత్యం మందు స్థిరపడి ముందుకు కొనసాగలిగేటువంటి భాగ్యము నాకు, ఈ వాక్యము విన్నటువంటి మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.